మేము అజంతా చూశాక కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి వచ్చినాం. ఇది ఎల్లోరా పక్కనే ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ రాణి అహుల్యాబాయ్ హోల్కర్ రికన్స్ట్రక్ట్ చేయించారు. అంతకుముందు ఇది చాలాసార్లు ధ్వంసమైంది. లోపల మనకి సెల్ ఫోన్ అలౌ లేదు. మాకు నార్మల్ దర్శనానికి 10 to 20 minutes పట్టింది. ప్రతి ఒక్కరూ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. జలాభిషేకం కూడా చేసుకోవచ్చు. మగవారు చొక్కా తీసేసి వెళ్ళాలి. దర్శనం అయ్యాక టెంపుల్ ఆర్కిటెక్చర్ పక్కా చూడాల్సిందే, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ టెంపుల్ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు నాకైతే చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది. కృష్ణేశ్వర్ని ఘర్నేశ్వర్ లేదా గూష్మేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఘర్నేశ్వర్ అనే పదానికి కరుణ అని అర్థం. ఇది చివరి జ్యోతిర్లింగం అని అంటారు. ఒక కథ ప్రకారం దేవగిరి ప్రాంతంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం చాలా పూజలు చేస్తూ ఉండేవారు, కానీ వారికి సంతానం అనేది లేదు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన గూష్మని తన భర్తకిచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహం చేసినాక అక్కా చెల్లెలు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత గూష్మకు మగ సంతానం కలిగింది. ఆ తర్వాత గూష్మ కుమారుడి వివాహం కూడా జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ గూష్మ కుమారుడిని చంపి కోనేట్లో పడేస్తుంది. శివభక్తురాలైన గూష్మ ఇదంతా పరమేశ్వరుని లీల అనుకుంటూ శివుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు అక్కడ జరిగిన విషయాన్ని గూష్మకు వివరిస్తాడు. పరమశివుడు సుదేహని చంపడానికి ప్రయత్నిస్తుండగా వద్దని గూష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాప పరిహారం కల్పిస్తాడు. అప్పుడు గూష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువు తీరమని వేడుకుంటుంది. అప్పుడు శివుడు అక్కడ స్వయంభుగా కొలువు తీరుతాడు. గుషమేశుడిగా వెలిసిన శివుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. కాలక్రమంలో గుషమేశుడే కృష్ణేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. మేము కృష్ణేశ్వర్ దర్శించుకున్నాక భద్రమారుతి మందిర్కి వెళ్ళాము. ఇక్కడ హనుమంతుల వారు పడుకొని దర్శనమిస్తారు. ఇలాంటి క్షేత్రాలు మనకి దేశంలో 3 ఉన్నాయి. పూర్వం శ్రీరామ భక్తుడైన భద్రసేనుడు అనే రాజు శ్రీరాముని కీర్తనలు చేస్తున్న సమయంలో హనుమంతుల వారు అక్కడికి వచ్చి ఆ కీర్తనలు వింటూ అక్కడ నాట్యం చేసి అలసిపోయి అక్కడే పడుకొని నిద్రపోయారట. చాలాసేపటి తర్వాత అది గమనించిన ఆ భక్తుడు హనుమంతుని పాదాలపై పడి లోక కళ్యాణం కోసం భక్తులని అనుగ్రహించమని కోరాడంట. అందుకనే ఈ ఆలయంలో హనుమంతుల వారు శయన ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. అయితే ఈ టెంపుల్ను కూడా ముఘల్స్ డిస్ట్రాయ్ చేశారు. అప్పుడు హనుమంతుల మూర్తిని ఒక ప్లేస్లో ఉంచి రక్షించారు. మళ్ళీ 1960sలో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసి మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ప్లేస్ని కూడా అస్సలు మిస్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంది.